పెట్టుకోవాల్సిందా కదా సార్ సార్ వస్తాను ఈ పరిస్థితుల్లో ఫ్యాక్షన్ చేయమన్నా తప్ప చిన్న విషయం ఎలక్షన్ కంటే ముందు ఏం కావాలా చెప్పాలి మాకు ఏం వద్దురా చెప్పాలి గురించి అనుకున్నాం మాకు ఏంటంటే నేనేం చెప్పినా ఈయనలా మన ఆపోజిట్లు ఎవరు ఉన్నారో మా అంతా తెలంగాణ కూర్చున్నాం సమాధానం చెప్పలేకుండా ఇప్పుడు నీకు దీంట్లో ఇంకొకటి గమనించవలసిన పూర్తిగా మనకు అన్యాయం జరిగిందని ఎక్కడ అనుకుంటారక ఇప్పుడు ఆల్రెడీ నేను అధిష్టానం దగ్గరికి వెళ్ళొచ్చిన మర్సనాపతి పోయి అంత తొందరగా పూజారిపల్లి పేరు అనౌన్స్ అయింది. నేను రాత్రి ఎమ్మెల్యే గారితో మన ఊరు విషయము పూజారిపల్లి విషయము మాట్లాడాను. 2 విలేజ్. హలో వస్తాను అబ్బాయి ఒక 5 నిమిషాలు. వసాపురం బాబు ఎలనూరు మండలంలో గత 30 సంవత్సరాల నుంచి మేము టీడీ పార్టీకి మా అన్నను పోగొట్టుకున్నాం కేదార్నాథ్ని. మా అన్నను పోగొట్టిన తర్వాత 2014లో ఎలక్షన్లలో జెడ్పీటీసీకి పోటీ చేయించి 10-15 మెజార్టీ వచ్చే మండలాన్ని 3,000కు దిగదార్చాం, 3,000 పైసలకు. అట్లా తర్వాత మళ్ళా జెడ్పీటీసీకి పోటీ చేయాలని బలవంతం చేసి బోయ సమాజ వర్గానికి గెలిచిన వ్యక్తిని పెడితే నేను కేతిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు అయితేనే నేను పోటీ చేస్తా, లేదంటే వద్దు మనం బోయ కులస్తులనే పెడదామంటే లేదు రేపు ఎమ్మెల్యే గెలవాలంటే నువ్వు పోటీ చేసి తిరాలని చెప్పి నన్ను బలవంతం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయించారు. పోటీ చేసిన తర్వాత 3,000 నేను చెప్పాను 3,000 పైసలకు ఓటుతో ఓడిపోతామని. ఎందుకంటే బీసీ సామాజిక వర్గంలో బోయ కులస్తులు కాపులు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఎల్లనూరు మండలం తక్కువ. అప్పుడు మనకు వాళ్ళు 2 ఒకటైతే మనం ఓడిపోవడం జరుగుతుంది. లేదు మనం బోయ సామాజిక వర్గాన్ని పెడితే మనం ఎన్ని అవుతామని చెప్పి అంటే లేదు నువ్వైతే ఆ సింహంపల్లి ఏరియాలో పెద్దారెడ్డి విలేజ్ ఏదైనా పెట్టగలుగుతావు, వేరే వాళ్ళైతే పెట్టలేదని చెప్పి నేను అప్పుడప్పుడు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి చుట్టూ 10 కిలోమీటర్ల వ్యవధిలో మనుషులు మామూలుగా ఆ పంచాయతీలో ఆ పంచాయతీ వాళ్ళే కూర్చోవాలి ఏజెంట్గా. అట్లా లేకుండా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి చుట్టూ 10 కిలోమీటర్లు పక్క నుంచి తీసుకుని ఏజెంట్ కూర్చోబెట్టుగా ఆడికి భయపడుతుంటే నా కుటుంబ సభ్యులను మా అమ్మను మా వదిన్ను నా భార్యను మా అన్న కొడుకును అందరినీ ఏజెంట్లు కూర్చోబెట్టి తిమ్మంపల్లిలో జరగడం ఎమ్మెల్యే ఏమని బాల గెలిచినప్పుడు. ఈ విధంగా జరుగుతూ పోతూ 10 పల్లెలకు మేము చెప్పేటప్పుడు మా పల్లెలో ఈ రోజు స్టిల్ పరిస్థితి 2024లో ఊర్లో అంతా కాంప్రమైజ్ అయ్యాం. మన ప్రభాకర్ చౌదరి గారి కాంప్రమైజ్ చేసి వాళ్ళ ఇంటికి పిలిచిపోయి వాళ్ళతో మాట్లాడడం జరిగిందన్ని. రీసెంట్ గా 3 నెలల కిందట మేము గత 40 సంవత్సరాల నుంచి మేము సర్పంచ్ గెలిచలేకపోతున్నాము, మాకు సర్పంచ్ ఇవ్వండి అని అడిగినారు. నేను దానికి సుఖంగానే ఏం చెప్పాను, మీరంతా మన ఆపోజిట్ వాళ్ళు మనమంతా కూర్చొని మాట్లాడుకొని ఒకరి పేరు నిర్ణయించండి, మీరే మీ వాళ్ళనే ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. దానికి ఓకే అన్నారు. ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ స్టోరు అవి అయితే ఇవ్వనని చెప్పాను. ఊర్లో వాళ్ళ బాధ ఏమంటే అవి సరిగ్గా జరగవు, మీరు ఏదైనా కరెక్ట్ గా పంచుతారు, మీరు ఏదైనా చేయగలుగుతారని చెప్పి ఊర్లో వాళ్ళ ప్రజలతో ఈ పొద్దు నన్ను వచ్చి ఊర్లో గలాడ జరిగే పరిస్థితికి వచ్చే వద్దు మీరేం చేసుకోవద్దండి, నేను పోయి పార్టీ ఆఫీసులు కూర్చొని మాట్లాడొస్తాను, మేము ధర్నా చేస్తాం కావాల్సింది అని చెప్పి ఊర్లో శాంతిపరిచి ఆటికి 1-2 సార్లు గలాడలు చేశారు. బుక్కాపంలో చిన్న గొడవ చేసుకున్నారు. దాన్ని అరిసి వాళ్ళని స్టాప్ చేపించి నిలబెట్టాను. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎటుంటుందంటే ఎందుకో అది దాన్ని అంతగా పిక్చర్గా తీసుకుంటున్నారు. దాంట్లో ఏం లేదు, నాకు ఇమ్మని చెప్పడం లే, నా అనుచరులకు ఇమ్మంటున్నా. స్టోర్ లో మామూలుగా 50 కేజీలు బస్తా వస్తే 3 నుంచి 4 కేజీలు తక్కువ వస్తాయి బస్తా మీద. కరెక్ట్ గా పంచితే డీలర్ పంచలేడు, వాళ్ళ కమిషన్ సాల్వ్ అని ప్రతి ఒక్క డీలర్ షాప్ లో కూడా మీరు విచారించుకోండి, 1 కేజీ పట్టుకుంటారు. 15 కేజీలు అంటే 14 కేజీలు ఇచ్చేది కేజీ రాయి పెట్టుకుంటారు. అట్లా జరుగుతుంటే మా నిధుడు అట్లా చేస్తా అంటే నువ్వు ఒప్పుకోకుండా నెలకు 3,000 లెక్కన ఎవరైతే పంచుతున్నారో 40 సంవత్సరాల నుంచి మావాడు నెలకు 3,000 లెక్కన ఇచ్చుకుంటూ వచ్చాను. మా చేయొద్దా పని, మాకు చెడ్డ పేరు వస్తుందని. ఈ రోజు అదే బాధపడుతున్నారు, మీరు ఉన్నప్పుడు బాగా పంచుతున్నారు, ఇప్పుడు మాకు సరిగ్గా బియ్యం అందడం లేదు.
మళ్ళీ అదే పిల్లలతోనే పనిచేయాలి. నేను మళ్ళీ అదే పిల్లలకి ఇవ్వమని అడగడం జరుగుతుంది. దానికి ససేమరా అని చెప్పి నిన్న అన్అఫిషియల్గా నేను పార్టీ ఆఫీస్ పోయి పార్టీ పెద్దలు తెలియజేస్తే మంగళగిరి పార్టీ ఆఫీస్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారితో. వాళ్ళ మాట ఖతారు చేయకుండా నిన్న అన్అఫిషియల్గా ప్రోగ్రామ్ పెట్టుకొని నిన్న 3:30కు మా అపోజిట్ అయిన పాపనాయుడుకు స్టోర్ అనౌన్స్ చేసి వస్తున్నాడు. దానిపైన మనస్తాపం చెప్పి ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర పార్టీ పెద్దలతో మాట్లాడి శాంతియుతంగా మాట్లాడి మా కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చాం. ఎమ్మెల్యే బాండ లేదు, ఇప్పుడు వైసీపీలు పంచుతున్నారు ఇప్పటికి. స్టిల్ నేను వద్దు, అంత తొందర ఎందుకని. స్టోరు ఫీల్డ్ అసిస్టెంట్ ఈ రెండు మా గ్రామ ప్రజలు ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోలేదు. మేము ఫ్యాక్షన్ చేసే సిద్ధంగా ఉన్నాము, నీతో కాకుండా చెప్పు. మా అనుచరులే, నాకైతే అవసరం లేదు దానితో పనిచేసిన వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీగా వైసీపీ గవర్నమెంట్ నాగభూషణాన్ని ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ నాగభూషణం చేస్తున్నారు తీసి ఒక అది ఏమైందంటే వాళ్ళకి అర్థం కాకపోయినది. అది ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీల పేరుతో రిజర్వ్ చేయించాను ఆ రోజు, ఈ తలకాన్ని పుట్టకూడదని. ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు కురబ సామాజిక వర్గానికి పెట్టారు ఫీల్డ్ అసిస్టెంట్. దానిపైన హైకోర్టుకు పోయి హైకోర్టులో మళ్ళా చేసి ఆఫీసర్లకు ఒత్తిడి తెప్పించి మళ్ళీ అతనికే ఇప్పించాను. నాగభూషణ్ అని అతనే చేస్తున్నాడు. మళ్ళీ అతనే అయితే మీరు విచారించుకోండి, ఊర్లోకి పోయి పల్లెల్లో విచారించుకోండి. వాడు వద్దంటే నెక్స్ట్ వ్యక్తిని మీరు అంతా కూర్చున్నాం ప్రజల ముందర, వేరే వ్యక్తిని పెడదాం. అతనే ఉన్నాడు, ఎవరికన్నా ఇవ్వాలి. అతను ఫిల్లర్స్ మా పేరు రాసిందంట, ఎవరికైనా ఇచ్చుకోమని. స్టోర్ అయితే ఇవ్వమంటుంది. ఈ రెండు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు, నా ఊరు ప్రజలు బాగుండాలా, నేను చేయలేను. నేనైతే అనంతపురం ఉండా, నేను ఊర్లో లేను. నేను నా అనుచరులతో నెలకు నాకు 3,000 మిగులుతుంది. నేను వద్దంటే అది ఇచ్చిపెడితే 30 సంవత్సరాల నుంచి వాటి కోసం పనిచేస్తాను. 2004 కేదార్ నాయుడు. ఫ్యాక్షన్ చేయమంటావా ఊర్లో ఉండి? పెద్దారెడ్డి బలవంతం పైన నేను సర్పంచ్ పోటీ చేస్తే 40 లక్షలు పెట్టి నా మీద పోటీ చేయించి 40 లక్షలు ఖర్చు పెడితే నేను 11 లక్షలు పెట్టి నేను నాకు డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బంది అయినా. ఫస్ట్ మా అన్నం చంపిరి 28 కేసుల నుంచి బయటకు వచ్చా. 40 లక్షలు ఖర్చు పెట్టి స్తోమత లేక నా అనుచరులను బెదిరించుకొని పెద్దారెడ్డితో ఓడిపోయి 100 ఓట్లు 350 ఓట్లు మెజార్టీ వస్తుంది మా ఊరు. మాకు ఎప్పుడు సర్పంచ్ 40 సంవత్సరాల నుంచి మేమే సర్పంచ్. ఆ పరిస్థితుల్లో మా అనుచరులను బెదిరించుకొని మా అనుచరులు సినిసిరి నడుపుతాను బెదిరించి పెద్దారెడ్డి నానాకు చిత్రహింసలు పెట్టి నేను ఈ దెబ్బ మిమ్మల్ని అడుక్కుంటున్నాను, మనకు చేయొద్దని చెప్పలే, ఈ దెబ్బ మిమ్మల్ని అడుక్కుంటున్నాను, మీరు ఓటు వేయకుండా వెళ్ళిపోండి అని చెప్పాడు. 150 ఓట్లు నా ముఖ్య అనుచరులను బయటకు పంపించాడు. నేను 100 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 11 లక్షలు ఖర్చు పెట్టుకొని. పార్టీ కోసం కదా నేను పోటీ చేసింది. నాకు 25 లక్షలు ఇస్తామని పెద్దారెడ్డి పంపించాడు. నేను తీసుకున్నానా? నాకు అవసరమా? నేను 11 లక్షలు ఖర్చు పెట్టుకొచ్చిన అవసరం